అరే గజాల చెప్పరా బొట్టు. ఇప్పుడే మనమే చూసొచ్చా. అరే మామ, ఇది ఒక శ్రీరామాదిత్య సినిమా. మనం శ్రీరామాదిత్య సినిమాలు, పాత సినిమాలు అన్నీ చూసాం. కాకపోతే లాస్ట్ 2 సినిమాలు ఆయన కమర్షియల్ గా ట్రై చేసి యాజ్ ఏ శ్రీరామాదిత్య సినిమాగా ఒక మార్క్ అయితే మిస్ అయింది. బట్ కమర్షియల్ సినిమాని బాగానే హ్యాండిల్ చేయగలడు అనే మా ముద్ర అయితే వేసుకున్నాడు. ఈ సినిమా ఒక కొత్త రకంగా తీయబోతున్నానని చెప్పాడు, కొత్త రకంగా వచ్చిందని కూడా చెప్పారు. తట్టు సినిమాలో 16 పాటలు ఉన్నాయంటే కొద్దిగా ఏమైనా మన ఆరెంజ్ టచ్ ఏమైనా ఉందా సినిమాకి? మావా అదేం లేదు మావా. ఈ సినిమా అయితే శ్రీరామాదిత్యకి కొత్తగా ఉండొచ్చు కానీ ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాం. ఫ్రేమ్ 1 నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఒక్క సీన్ కూడా ఫ్రెష్ గా ఉండదు. ఏదో సినిమాలో చూసినట్టే ఉంటది. అలానే సినిమా బాగాలేదని నేను అన్నాను. ఫస్ట్ 10 నిమిషాలు ఎస్టాబ్లిష్మెంట్ ఉంటది, దానికి కనెక్ట్ అయితే సినిమాకి ఓవరాల్ గా నువ్వు కనెక్ట్ అవుతావు, లేకపోతే నీకు సినిమా ఎక్కదు మావా. ఓకే, సినిమా ప్లాట్ వచ్చేసి మనం ఆల్రెడీ ట్రైలర్ లో చూసాం. ట్రైలర్ లో చూసినట్టే వీళ్ళు కేర్ టేకర్స్, వాళ్ళు కేర్ టేకర్స్ ఎలా అయ్యారు అన్నదే స్టార్టింగ్ 10 నిమిషాల్లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. అది నువ్వు డైజెస్ట్ చేసుకుంటే ఓకే. వాళ్ళు ఎలా కేర్ టేక్ చేశారు, లాస్ట్ కి ఏమైంది అన్నదే స్టోరీ. ఎక్కువ రివీల్ చేస్తే బాగోదు, ఎందుకంటే ప్లాట్ తిన్ను ప్లాట్. ఓకే, ఇంతకీ మన సర్వా కృతి శెట్టి ఎలా చేశారు? వాళ్ళ పాత్ర పరిధి మేరకు వాళ్ళు బాగానే నటించారు. తర్వాత క్యారెక్టరైజేషన్ స్టార్టింగ్ కొంచెం అలా ఇలా ఉన్నా వెళ్ళి కొద్దీ బాగుంటది, చాలా న్యాచురల్ గా నటించాడు. ఓకే, మరి మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ ఎవరు ఎలా చేశారు? రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ ఉంటుంది, అది వచ్చినప్పుడు మనం కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటాం. ఎందుకంటే ఆబ్వియస్లీ శ్రీరామాదిత్య అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటాం. బట్ ఆ క్యారెక్టర్తో ఏ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అవ్వదు. ఫ్లాట్ క్యారెక్టర్. అవే కాదు, చాలా క్యారెక్టర్లు చాలా ఫ్లాట్గా ఉంటాయి, చాలా సినిమాల్లో చూసిన క్యారెక్టర్ లాగే ఉంటాయి. ప్లాట్ పరంగా తినలేని అన్నాం, ఎగ్జిక్యూషన్ పరంగా ఓకే అన్నాం. పోనీ ఇలాంటి కథని నడిపించడానికి ఆబ్వియస్ గా ఇందులో అన్ని పాటలు ఉన్నాయంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి స్కోప్ ఉండాలి. అతని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఓకే, మ్యూజిక్ మరీ అంత మెప్పించలేదు. అంటే కొన్ని ఫైట్స్ లో కానీ కొన్ని సీన్స్ లో కానీ అతను ఇచ్చిన మ్యూజిక్ ఆ సిచ్యువేషన్ కి సింక్ అవ్వలేనట్టు అనిపించింది. బట్ ఓవరాల్ గా అయితే మనం ఆ సినిమా అంతసేపు చూడగలిగామంటే, అంత లెందీ సినిమా, దానికి హేషామే కారణం. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ వెరీ ఆర్డినరీ. అదేంట్రా, మనం ట్రైలర్లో కానీ పోస్టర్స్ కానీ చూస్తే అంత కలర్ఫుల్ గా ఉన్నాయి కదా? కలర్ఫుల్ గా ఉన్నాయి, బట్ ఇక్కడ డామినేట్ చేసినట్టు ఫ్రేమ్స్ పరంగా ఎక్కడ అనిపించలేదు నాకు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే చాలా యావరేజ్ ప్రొడక్షన్ వాల్యూస్. విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూస్తే షాక్ అయిపోతాం అనమాట. అంటే దీన్ని బట్టి, చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ సినిమా గురించి లేపిన దానికి ఉన్న అవుట్పుట్ కి పొందడం లేదంటావు? నీకు అర్థం కావట్లేదు. వాళ్ళ సినిమాని చాలా తెలివిగా ఉన్నది ఉన్నట్టే ప్రమోట్ చేశారు. సర్వానంద్ ఒక మాట అన్నాడు, ఈ సినిమా చూసినప్పుడు మీరు లాజిక్లు పట్టించుకోకండి, మేము మంచి సినిమా తీసాం, థియేటర్ నుంచి బయటకు వచ్చాక మీరు మంచి ఫీల్తోనే వస్తారన్నారు. సినిమా నిజంగా అలాగే ఉంది. ప్రాబ్లం అంతా టెక్నికల్గా చూసుకున్నా, ఎలా చూసుకున్నా ప్రాబ్లం ఉంది, కానీ ఓవరాల్గా సినిమాకి అయితే కనెక్ట్ అయ్యే బయటకు వస్తావు. ఫస్ట్ 10 నిమిషాల్లో కనెక్ట్ అయితేనే, లేకపోతే మాత్రం సినిమా బాగాలేనట్టు అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఫ్యామిలీతో ఎంచక్క వీకెండ్ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా. ఆబ్వియస్లీ ఒకళ్ళిద్దరు కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ మన ఇంట్లో ఆడవాళ్ళకి అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది.